గతసారి మనం ఎక్కడాగామో గుర్తుందా? అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు, 2 సేనల మధ్యలో రథం నిలపమని, తన ముందు ఎవరున్నారో చూడాలని. అవును, అర్జునుడు చాలా బ్రేవ్గా అడిగాడు కదా అమ్మా, భయపడకుండా. అవును ఆరవ్, చూడాలనుంది అంటే ధైర్యమే, కాని చూసిన తర్వాత ఏం జరుగుతుందో అది వేరే కదా. ఏం జరిగింది నాన్నా? అర్జునుడికి భయమేసిందా? భయం కాదు మీరా, ఏదో వేరేది. ఇప్పుడు శ్లోకాలు చదివితే అర్థమవుతుంది. అర్జునుడు రణభూమిలో నిలబడి ఏం చూశాడో, ఆ క్షణంలో తన మనసులో ఏం జరిగిందో, అది చాలా లోతైన విషయం. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితౌ నథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. అర్జునుడు రణభూమిలో నిలబడి చూశాడు, 2 వైపులా ఉన్న సైన్యాల మధ్యలో. అక్కడ అతనికి కనిపించారు తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, అన్నదమ్ములు, కొడుకులు, మనవళ్ళు, స్నేహితులు. అమ్మా, అంటే అతని ఫ్యామిలీ అందరూ అక్కడే ఉన్నారా 2 వైపులా? అవును ఆరవ్, కొందరు పాండవుల వైపు, కొందరు కౌరవుల వైపు. ఒకే కుటుంబం 2గా చీలిపోయింది. అమ్మా, అతనికి ఎంత కష్టంగా అనిపించి ఉంటుంది కదా. మీరా, అర్జునుడు అక్కడ నిలబడినప్పుడు అతను చూసింది కేవలం శత్రువులని కాదు, తన జీవితంలో ప్రేమించిన వాళ్ళని. ఆ చూపు చాలా బరువుగా ఉంటుంది. స్వసురాన్సు హృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్షస కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. అర్జునుడు కుంతి కొడుకు. 2 సేనల్లో నిలబడిన తన బంధువులందరినీ చూశాడు. వాళ్ళందరినీ చూసినప్పుడు అతని మనసులో ఏదో కదిలింది. ఆ కదలికకి ఒక పేరు ఉంది, కృప. అంటే లోతైన జాలి, ప్రేమతో కూడిన నొప్పి. కృప అంటే కంపాషన్ కదా అమ్మా? అవును, ఎవరైనా నొప్పిలో ఉంటే మనకు నొప్పి అనిపించడం, అదే కృప. ఆరవ్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఒక గేమ్లో ఓడిపోయి చాలా సాడ్ గా ఉంటే నువ్వు గెలిచినా కూడా నీకు హ్యాపీగా అనిపించదు కదా, అదే కృప. మన మనసు వాళ్లతో కలిసి ఫీల్ అవుతుంది. అది బలహీనత కాదు, అది ప్రేమ. అవునన్నా, నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది ఒకసారి. అర్జునుడికి కూడా అదే అయింది. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇతరుల నొప్పిని మనసులో ఫీల్ అవగలగడమే నిజమైన కంపాషన్. అర్జునుడు ఏం చేశాడు నాన్నా? అక్కడే నిలబడిపోయాడా? అతను మాట్లాడాడు మీరా. తన మనసులో ఏముందో కృష్ణుడికి చెప్పాడు. అది తర్వాతి శ్లోకాల్లో ఉంది. ఇప్పుడు చూడండి, అర్జునుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. కృపయా పరయా విష్టో విషీదన్నిదమ బ్రవీత్. అర్జున ఉవాచ దుష్ట్వేమం స్వజనం కృష్ణయుయుత్సుం సముపస్థితం. ఆ శ్లోకంలో చాలా ముఖ్యమైన మాట ఉంది. స్వజనం అంటే తన వాళ్ళు. అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు, కృష్ణ, నా స్వజనాన్ని చూస్తున్నాను. వాళ్ళందరూ యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. ఇది చూస్తే నా శరీరం వణుకుతోంది, నోరు ఆరిపోతోంది. స్వజనం అంటే తలవాళ్ళు, ఫ్యామిలీ అన్నమాట. అవును ఆరవ్, తన వాళ్ళు అంటే కేవలం బ్లడ్ రిలేషన్ కాదు, ప్రేమించిన వాళ్ళు, పెంచిన వాళ్ళు, నేర్పిన వాళ్ళు, కలిసి జీవించిన వాళ్ళు, వాళ్ళు అందరూ. అమ్మా, వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని చూసి అర్జునుడికి ఎందుకు శరీరం వణికింది? మీరా, ఒక్క నిమిషం ఆలోచించు. నీకు చాలా ఇష్టమైన వాళ్ళు నొప్పిలో ఉంటారని తెలిస్తే నీ శరీరంలో ఏమనిపిస్తుంది? నాకు పొట్టలో ఏదో అవుతుంది, ఏడవాలని అనిపిస్తుంది. అదే అర్జునుడికి అయింది. మన మనసులో ఉన్న ప్రేమ శరీరంలో కూడా కనిపిస్తుంది. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. బలమైన ఎమోషన్స్ వచ్చినప్పుడు శరీరం కూడా రెస్పాండ్ చేస్తుంది. అర్జునుడు ఇంత బాధపడ్డాడు అంటే అతను నిజంగా వాళ్ళని ప్రేమించారు కదా నాన్న? అవునారో, ప్రేమ ఉన్న చోట నొప్పి కూడా ఉంటుంది. అది బలహీనత కాదు, అది మనిషి అనే దానికి గుర్తు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అర్జునుడు తన శరీరంలో ఏం జరుగుతోందో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపదుశ్చ శరీరేమే రోమహర్షశ్చ జాయతే. అర్జునుడు అంటున్నాడు, నా అవయవాలు సడలిపోతున్నాయి, నోరు ఆరిపోతోంది, శరీరం వణుకుతోంది, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. అమ్మా, అర్జునుడు అన్నీ చాలా డీటెయిల్ గా చెప్తున్నాడు కదా, శరీరంలో ఏం జరుగుతోందో. అవును ఆరవ్, అతను కృష్ణుడికి నిజంగా చెప్తున్నాడు, దాచుకోకుండా. నాకు ఇలా అనిపిస్తోంది అని. నాకు కూడా ఒకసారి అలా అయింది అమ్మా. స్కూల్లో ఎగ్జామ్ ముందు
చేతులు వణికాయి. అవును మీరా, శరీరం మనకి ఏదో చెప్తోంది అప్పుడు, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని. చూడండి, అర్జునుడు మహావీరుడు. అతను ఎన్నో యుద్ధాలు చేశాడు. కానీ ఇప్పుడు అతని శరీరం వేరేగా రెస్పాండ్ చేస్తోంది. ఎందుకంటే ఈసారి ముందు ఉన్నది శత్రువులు కాదు, తన వాళ్ళు. నాన్న, అతను భయపడ్డా లేదా వేరే ఏదైనా? భయం కాదు ఆరవ్, ఇది లోతైన నొప్పి. తన వాళ్ళని కోల్పోతానేమో అనే బాధ. శరీరం మనకి నిజం చెప్తుంది, మనం వినాలి. అదే ఈ శ్లోకం చెప్తున్నది. మన శరీరం మనసులోని మాట బయటకి చెప్తుంది, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అర్జునుడు కృష్ణుడికి చెప్పాడు కదా, అది మంచిది కదా నాన్న. చాలా మంచిది మీరా. తన మనసులో ఏముందో దాచుకోకుండా చెప్పాడు. అది చాలా ధైర్యం. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. గాంధీవం స్రంసతే హస్తాత్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చమమేమన. అర్జునుడు అంటున్నాడు, లా గాంధీవం, అది అతని విల్లు, చాలా పవిత్రమైన ఆయుధం, చేతి నుండి జారిపోతోంది, చర్మం మండిపోతున్నట్టు అనిపిస్తోంది, నేను నిలబడలేకపోతున్నాను, నా మనస్సు తిరుగుతోంది. అమ్మా, గాంధీవం జారిపోతోందా? అది ఎప్పుడు అతని చేతిలో ఉండే ఆయుధం కదా? అవును ఆరవ్, అర్జునుడికి గాంధీవం అంటే చాలా ముఖ్యమైనది. అది జారిపోతోంది అంటే అతని మనసు ఎంత డిస్టర్బ్డ్గా ఉందో అర్థమవుతుంది. మనసు తిరుగుతోంది అంటే ఏమిటమ్మా? మీరా, ఒక్కోసారి మనకి చాలా కన్ఫ్యూజ్ అనిపిస్తుంది కదా, ఏం చెయ్యాలో తెలీదు, ఏది రైటో తెలీదు, అన్ని థాట్స్ ఒకేసారి వస్తాయి. అలా అనిపించడమే మనసు తిరగడం. నాకు అర్థమైంది. ఎగ్జామ్ ముందు రాత్రి అలా అనిపిస్తుంది నాకు కూడా, అన్నీ మర్చిపోయినట్టు. అవునారవ్, అర్జునుడికి ఇప్పుడు అలాంటి మోమెంట్ వచ్చింది. కానీ ఒక్క విషయం గమనించు, అతను ఆ మోమెంట్లో కృష్ణుడితో మాట్లాడుతున్నాడు. తన కన్ఫ్యూజన్ని దాచుకోలేదు. నాన్న, మనసు కన్ఫ్యూజ్ అయినప్పుడు ఏం చేయాలి? అర్జునుడు చేసినట్టే నమ్మిన వాళ్లతో మాట్లాడాలి. లోపల పెట్టుకుంటే మనసు మరింత తిరుగుతుంది. చెప్పదలిగినప్పుడు కొంచెం తేలిక అవుతుంది. మనసు సెటిల్ అవ్వాలంటే ముందు దాన్ని అర్థం చేసుకోవాలి. అదే ఇప్పుడు అర్జున చేస్తున్నది. కృష్ణుడు ఏమన్నారు నాన్న? అర్జునుడికి హెల్ప్ చేశాడా? కృష్ణుడు మాట్లాడటానికి ఇంకొంచెం సమయం పడుతుంది ఆరవ్. ముందు అర్జునుడు తన మనసులో ఉన్నది పూర్తిగా చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఈ 4 శ్లోకాలని కలిపి చూద్దాం. అర్జునుడు ఏం చేశాడో మొత్తం పిక్చర్ అర్థమవుతుంది. అమ్మా, అర్జునుడు చాలా బ్రేవ్ అని అందరూ అంటారు, కానీ ఇప్పుడు అతను వణుకుతున్నాడు, ఏడవాలని అనిపిస్తోంది. అతను వీక్ అయిపోయాడా? మీరా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బ్రేవ్ అంటే ఏమీ ఫీల్ అవ్వకపోవటం కాదు, బ్రేవ్ అంటే ఫీల్ అవుతూ కూడా నిలబడగలగటం. అమ్మా, అర్జునుడు ఏడ్చాడా? ఆరవ్, ఏడవడం తప్పు కాదు. అర్జునుడికి ఏడుపు వచ్చింది అంటే అతనికి తన వాళ్ళంటే ప్రేమ ఉంది అని అర్థం. ఆ ప్రేమే అతన్ని ఇక్కడ ఆపింది. నాన్న, కానీ అతను యుద్ధం చేయాలి కదా, అప్పుడు ఏం చేశాడు? అదే అసలు ప్రశ్న మీరా. ఆ సమయంలో అతను ఏం చేశాడు అంటే తన నొప్పిని, తన కన్ఫ్యూజన్ని, తన మనసులో ఉన్నది అన్నీ కృష్ణుడికి చెప్పాడు. దాచుకోలేదు. అది చాలా ముఖ్యమైన పని. చూడండి, రణభూమిలో ఉన్న అర్జునుడు చేతిలో గాంధీవం జారిపోతున్నా, శరీరం వణుకుతున్నా కృష్ణుడితో మాట్లాడుతున్నాడు. తన మనసు తెరిచాడు. అది చాలా పెద్ద పని. అమ్మా, కృష్ణుడు అతని ఫ్రెండ్ కదా, అందుకే చెప్పగలిగారా? అవును ఆరవ్, కృష్ణుడు అతని చారియటీర్గా ఉన్నాడు, అంటే పక్కనే ఉన్నాడు. నమ్మిన వాళ్ళు పక్కన ఉంటే మనం మాట్లాడగలుగుతాం. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన ఇమోషన్స్ అర్థం చేసుకోవడం, వాటిని నమ్మిన వాళ్లతో షేర్ చేయడం, అదే మొదటి అడుగు. అర్జునుడు అది చేశాడు. అమ్మా, అర్జునుడికి ఇంత నొప్పి అనిపించింది, ఆ నొప్పి తప్ప అతను నొప్పి ఫీల్ అవ్వకూడదా? మీరా, నొప్పి ఫీల్ అవ్వడం తప్పు కాదు. నొప్పి అంటే మనకి ఆ వ్యక్తి, ఆ పరిస్థితి ముఖ్యమని అర్థం. అది మనిషి అనే దానికి గుర్తు. కానీ అమ్మా, అర్జునుడు ఇంత నొప్పిలో ఉంటే అతను రైట్ డెసిషన్ తీసుకోగలడా? నొప్పిలో ఉంటే మనం తప్పు చెయ్యం? ఆరవ్, అది చాలా పెద్ద క్వశ్చన్. నొప్పి ఉంటే డిసిషన్స్ కష్టంగా ఉంటాయి, నిజమే. అందుకే అర్జునుడు కృష్ణుడి దగ్గర హెల్ప్ అడిగాడు. తన ఇమోషన్స్ తనే హ్యాండిల్ చేయాలని ట్రై చేయలేదు, గైడ్ కావాలని అడిగాడు. అంటే హెల్ప్ అడగడం తప్పు కాదా నాన్న? తప్పు కాదు మీరా, అది స్ట్రెంగ్త్. అర్జునుడు అంత పెద్ద వారియర్ అయినా కూడా నాకు తెలియదు, నీవు చెప్పు అని అడిగాడు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూద్దాం. అర్జునుడు రణభూమిలో నిలబడ్డాడు. తన వాళ్ళని చూశాడు. మనసు కదిలింది. శరీరం రెస్పాండ్ చేసింది. అతను దాన్ని కృష్ణుడికి చెప్పాడు. ఇవన్నీ కలిపితే ఏం కనిపిస్తుంది? అతను నిజంగా ఫీల్ అయ్యాడు, దాచుకోలేదు. అతను తన వాళ్ళని ప్రేమించాడు. రెండూ నిజమే. ఇక్కడ కృప అనే మాట గుర్తుపెట్టుకోండి. తన వాళ్ళ నొప్పిని తన నొప్పిగా ఫీల్ అవ్వడం, అదే కంపాషన్. అది అర్జునుడిలో ఉంది, అది మనలో కూడా ఉంటుంది. మనం దాన్ని గుర్తించాలి. అర్జునుడు ఈ మోమెంట్లో బ్రోకెన్ గా కనిపిస్తున్నాడు, కానీ ఇది నిజానికి చాలా ఆనెస్ట్ మోమెంట్.
తన మనసు తెరిచి చూపించాడు కృష్ణుడికి, మనకి కూడా. అమ్మా, కృష్ణుడేమంటాడిప్పుడు? ఆరవ్ కృష్ణుడు మాట్లాడడం మొదలు పెడతాడు. కాని అర్జునుడు ఇంకా చాలా చెప్పాలి. తన మనసులో ఉన్న అన్ని ప్రశ్నలు, అన్ని భయాలు, అన్ని డౌట్స్. అంటే కృష్ణుడు ఇంకా వినాలా నాన్నా? అవును మీరా, కృష్ణుడు వినేవాడు అర్జునుడు పూర్తిగా చెప్పేవరకు. తర్వాతి శ్లోకాకాల్లో అర్జునుడు ఒక మాట అంటాడు, నేను యుద్ధం చెయ్యను అని. ఆ మాట విన్నప్పుడు కృష్ణుడు ఏమంటాడో. నిజంగా అర్జునుడు అలా అంటాడా? అతను వారియర్ కదా. అవును ఆరవ్, ఆ మొమెంట్లో కృష్ణుడు చెప్పే మాటలు అవి మొత్తం భగవద్గీతకి మొదలు. అమ్మా, అర్జునుడు యుద్ధం చేయను అని అంటే కృష్ణుడు కోప్పడతాడా?